ఒకప్పటి ప్రముఖ నటి, ప్రస్తుతం సోషల్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను నలుగుతున్న నటి. తెలుగు వారి మీద తమిళనాడులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తర్వాత నేను అలా అనలేదు అని క్షమాపణ చెప్పి దాదాపుగా 22 రోజులు పారిపోయి హైదరాబాద్లోని పుప్పాలగూడలో ఒక నిర్మాత ఇంట్లో తలదాచుకుంది కస్తూరి. ఇక ఆమె చేసిన వ్యాఖ్యల మీద అయితే రకరకాల వీడియోలు వచ్చేసాయి. తమిళనాడులో తెలుగోళ్ళు నానులోకులు 300 సంవత్సరాల కిందట మా అంతఃపురాల్లో పరిచారికలుగా వచ్చి పనిచేయడానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు అని ఎప్పుడైతే ఒక బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసిన మీటింగ్లో కస్తూరి ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందో అప్పటి నుంచే తెలుగువారు వేట మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాదిరి తమిళనాడులో తెలుగు వాళ్ళు అంత వీక్ కాదు. ఒకసారి వేట మొదలు పెట్టారంటే వాళ్ళు వదలరు. 5 కేసులు నమోదు చేశారు. ఇక కస్తూరి కోసం పోలీసులతో పాటు తెలుగు సంఘాలు కూడా వేట మొదలుపెట్టినాయి. కస్తూరిని పట్టించింది కూడా తెలుగు సంఘాలేనట. హైదరాబాద్లో పుప్పాలగూడలో ఒక విల్లాలో తలదాచుకొని ఫోన్ కూడా వాడకుండా ఎక్కడో ఫోన్ వేరే మద్రాసులో వదిలిపెట్టి వచ్చినా కూడా కస్తూరికి జీపీఎస్ వేసినట్టు పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోయారంటే తెలుగు సంఘాలు ఎంత బలంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కస్తూరి ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు, కరుణానిధి, స్టాలిన్, ఉదయనిధి వీరంతా నెల్లూరు జిల్లా నుంచి వలస వచ్చారు అని చెప్పబోయి అలా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కస్తూరి క్షమాపణ చెప్పినా కూడా పోలీసు వాళ్ళు అయితే వదలడం లేదు. ఎందుకంటే స్టాలిన్ ప్రభుత్వానికి 2 కోట్ల మంది తెలుగు వారి ఓట్లు చాలా ముఖ్యం. అయితే కస్తూరి ఆ వ్యాఖ్యలు చేసిందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. నేను అలా చెప్పలేదని మళ్ళా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంది. మొదటిసారి చెప్పిన వీడియోలో ఆమె సరైన తెలుగు రాదు, మరి ఆ హిందీ పొంది అర్థం చేసుకోవడం కూడా ఆమెకు రాదు. ఆ తమిళ తెలుగు కలిపి కన్నడ కలిపి చెప్పిన దాన్ని ఈ మీడియా వారే వక్రీకరించారని చివరికి మీడియా వారి మీద నడుతుంది. మీడియా వారు ఏమి వక్రీకరిస్తారు? నువ్వు చెప్పిన విషయం అంతా వీడియోలో ఉంటుంది కదా. మరి నువ్వు ఆ బ్రాహ్మణ సంఘంలో మాట్లాడింది తెలుగువారు అంతఃపురాల్లో పనిచేయడానికి వచ్చిన పనోళ్ళు కాళ్ళు బెసడానికి వచ్చారు అనేది అర్థం వచ్చే విధంగా చెప్పినావా? మరి కస్తూరి చేసిన వ్యాఖ్యలు మీరు కనుక విని ఉంటే కస్తూరి వ్యాఖ్యలను సమర్థిస్తారా, కస్తూరికి జైలు శిక్ష పడాలని కోరుకుంటున్నారా అనే దాని మీద స్పష్టమైన కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.